Hi, this is Kirtana Kandukuri from Sri Vidya Coaching Center, Anantapur. Today's the Hindu editorial topic is Carrot and Stick on the US and Iran talks. Carrot and stick అంటే క్యారెట్ అనేది ఒక రివార్డ్, ఎందుకంటే క్యారెట్ అనేది ఒక ఆఫరింగ్ రివార్డ్. స్టిక్ అనేది పనిష్మెంట్ లాంటిది, ఇంపోజింగ్ ఏ పెనాల్టీ ఆర్ పనిష్మెంట్ ఇట్లా. సో మనకి నార్మల్ క్యాజువల్గా డైలీ చూసుకుంటే క్యారెట్ అనేది చూసినప్పుడు రెడ్డిష్గా ఉంటుంది, దానివల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి. అట్లా ఆఫరింగ్ రివార్డ్. అండ్ స్టిక్ అనేది ఒక పనిష్మెంట్ అనమాట. ఆన్ ద యూఎస్ అండ్ ఇరాన్ టాక్స్ దేని మీద అంటే యూఎస్కి ఇరాన్కి మధ్యలో ఏదైతే అగ్రిమెంట్ టాక్స్ ఉంటుందో దాని మీద క్యారెట్ అండ్ స్టిక్ అన్నారండి. The 2015 accord must be revived to prevent Iran going nuclear. సో 2015 ఏదైతే ఉందో ఇరాన్ ఒక అది న్యూక్లియర్ అనేది మారకుండా ఉండటానికి 2015లో 2015లో ఏదైతే జరిగిందో అగ్రిమెంట్ అనేది దాన్ని ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడానికి ఉండాలన్నమాట. సో అకార్డ్ ఆల్రెడీ అకార్డ్ వచ్చినప్పుడు 2 అనేది ఫాలో అవ్వాలన్నమాట. ద యుఎస్ అండ్ ఇరాన్ ఆర్ కరెంట్లీ ఎంగేజ్డ్ ఇన్ రేర్ హై స్టేక్స్ డిప్లొమసీ. దే హ్యావ్ హెల్డ్ 2 rounds of talks in Muscat and in Rome with Oman as the mediator about Tehran nuclear program. A third technical round has been confirmed for the coming days. However, tensions still remain high between the Trump administration and the Islamic Republic. It was Donald Trump during his first term who sabotaged a functioning multilateral agreement that had significantly curtailed Iran's nuclear program. The US and Iran are currently engaged in rare high-stakes diplomacy. They have held 2 rounds of talks in Muscat and in Rome with Oman as the mediator about Tehran nuclear program. So, ఈ అమెరికా ఏదైతే యుఎస్ఏ ఉందో అమెరికా అండ్ ఇరాన్కి కరెంట్లీ ప్రెజెంట్ ఏంటంటే సో ఏదైతే రేర్ హై స్టేక్స్ డిప్లొమసీ, సో వాళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు మీటింగ్ అనేది ఒక టాక్ అనేది జరగబోతుందన్నమాట. అది హై స్టేక్స్, సో రేర్గా హై స్టేక్ వీళ్ళ మధ్యలో చాలా తక్కువ ఉంటుంది డిప్లొమసీ అనేది. ఎందుకంటే ఎప్పటికీ ఇరాన్కి యుఎస్కి కొంచెం ఎగెనిస్ట్గానే ఉంటుంటుంది అనమాట వాళ్ళిద్దరి మధ్యలో. సో ఇప్పుడు మీటింగ్ అనేది జరుగుతుంది. దే హ్యావ్ హెల్డ్ 2 rounds of talks. ఒకటి మస్కట్లో ఒకటి జరిగింది అండ్ ఇన్ రోమ్లో ఒకటి జరిగింది. సో వీళ్ళిద్దరికి మధ్యలో ఏదైతే జరిగిన మీటింగ్ ఉందో ఇన్ మస్కట్ అండ్ రోమ్లో అది ఒమెన్ అనేది మీడియేటర్గా ఉండటం జరిగింది. అసలు ఆ మీటింగ్, ఆ 2 rounds of talk ఏం జరిగింది అంటే అబౌట్ టెహరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఆ 2 rounds కూడా న్యూక్లియర్ మీదే, ఏదైతే న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఉందో దాని మీదే ఆ మీటింగ్ అనేది 2 rounds జరిగింది. ప్రజెంట్ ఏంటి ఇప్పుడు ఎందుకు ఉంది ఇది ఎడిటోరియల్లో ఎందుకు వచ్చింది ప్రజెంట్ అంటే న్యూస్లోకి, ఏ థర్డ్ టెక్నికల్ రౌండ్ హ్యాస్ బీన్ కన్ఫర్మ్డ్ ఫర్ ద కమింగ్ డేస్. సో ఇప్పుడు దాకా 2 meetings జరిగింది. దీనికి ఉమెన్ అనేది మీడియేటర్గా ఉండటం జరిగింది. ప్రజెంట్ ఏంటంటే థర్డ్ టాక్ అనేది ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ రాకపోతుంది, కమింగ్ డేస్లో ఉందన్నమాట. దానిది థర్డ్ టెక్నికల్ రౌండ్ అనేది మళ్ళీ మీటింగ్ అనేది కన్ఫర్మ్ అయిందనమాట ఫర్ కమింగ్ డేస్. సో ఎప్పుడు ఈ డేట్ అని ఏం చెప్పకుండా ముందు ఓకే నెక్స్ట్ థర్డ్ మీటింగ్ అనేది కన్ఫర్మ్ అయింది, ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ కన్ఫర్మ్ చేసినారు. హవెవర్ టెన్షన్ స్టిల్ రిమైన్ హై బిట్వీన్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇస్లామిక్ రిపబ్లిక్. హవెవర్ అయినప్పటికీ అయితే ఇప్పటికీ టెన్షన్స్ ఉన్నాయన్నమాట. ఎవరెవరి మధ్యలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇస్లామిక్ రిపబ్లిక్ వాళ్ళ మధ్యలో ఇప్పటికీ టెన్షన్స్ ఉందంటే ఆ మీటింగ్ ఏంటి అంటే థర్డ్ది ఓకే అవుతుందా లేదా అన్న ఇదిలో. ఇట్ వాస్ డొనాల్డ్ ట్రంప్ డ్యూరింగ్ హిస్ ఫస్ట్ టర్మ్ హూ సబటేజెడ్ అంటే ఇదేంటంటే ఇంటెన్షనల్గా కాజ్ హార్. సో ఇంటెన్షనల్గా కాజ్ హామ్ అనమాట, ఎవరి మీదైనా ఇంటెన్షనల్గా చేసేది.
ఇప్పుడు ఎగ్జాంపుల్గా సబటేజ్ ఎగ్జాంపుల్గా మీకు గుర్తుండేలాగా ఎలా అంటే ఒక మ్యాన్ ఒక ట్రీ మీద ఉన్నాడు, ఆ ట్రీకి ఇలా కొమ్మలు ఉన్నాయి. సో ఆ మనిషి ఏంది ఈ వుడ్ని కట్ చేయాలి, ఆయన ఇటు పక్కన కూర్చోకుండా ఇటు పక్కన కూర్చొని ఇక్కడ కట్ చేస్తుంటే ఇంటెన్షనల్గా ఆయనకు హామ్ చేసుకున్నట్టు అనమాట. అప్పుడు ఈ వుడ్ కట్టి ఇటు పడిపోతుంది కదా, సో దాన్ని సబటేజ్ అంటారు. సో it was Donald Trump during his first term who sabotaged a functioning multilateral agreement that had significantly curtailed Iran's nuclear program. సో ఇరాన్ ఒక న్యూక్లియర్ ప్రోగ్రామ్, ఇరాన్ వాళ్ళు ఎక్కువ న్యూక్లియర్ బాంబ్స్ ఇవి ఎక్కువ చేస్తుంటారనమాట. సో దీన్ని కట్ చేయడానికి దీని ఒక మల్టీలేటరల్ అగ్రిమెంట్గా వీళ్ళు అంటే మీటింగ్ అనేది పెట్టుకోవాలనుకున్నారనమాట. ఇప్పుడు ఈయన ఫస్ట్ టర్మ్ అనమాట, బిఫోర్ ఇప్పుడు ఈయనది సెకండ్ టర్మ్ కాబట్టి బిఫోర్ ఆయన అంతకుముందు గెలిచినప్పుడు ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ టర్మ్ అప్పుడు ఆయన ఏదైతే అగ్రిమెంట్ ఉందో దాన్ని కట్ చేయడం జరిగిందనమాట. అంటే వీళ్ళు అంతకుముందు ఏంటంటే న్యూక్లియర్ ఏదైతే ఉందో యురేనియం అది ఇంత పర్సెంటే తక్కువ లో పర్సెంట్లోనే చేయమని చెప్పి అప్పుడు ఒక అగ్రిమెంట్ తెచ్చుకున్నారనమాట, దాని ఒక ఎఫెక్ట్ హెవీ ఉంటుందని. ఇప్పుడు ఈయన ఏం చేశారు డొనాల్డ్ ట్రంప్, ఆ టైంలో ఈయన వచ్చిన తర్వాత ఫస్ట్ టర్మ్లో ఆయన దాన్ని ఏం చేశాడంటే దాన్ని కట్ చేశారనమాట. అంటే వీళ్ళు ఇష్టం అన్నట్టుగా మళ్ళీ దాన్ని ఎందుకు ఆయన అగ్రిమెంట్ని కట్ చేయటం జరిగిందనమాట. ఏదైతే ఉందో ఇంటెన్షనల్గా ఆయన చేయటం జరిగింది అన్నట్టుగా మాట్లాడటం జరిగిందనమాట. సో కట్టెల్డ్ అంటే కట్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ ఎడిటోరియల్లో చెప్పాను, కట్టెల్డ్ అంటే కట్ అంటే డైలీ చెప్పే వొకాబ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఒక చోట రాసి పెట్టుకోండి. కట్, రెడ్యూస్ అనమాట. నెక్స్ట్, ever since Iran has accelerated its nuclear activities. While it has not yet decided to build a nuclear bomb, most assessments agree that it has the capability to do so within weeks. At the same time, Iran's regional influence stands diminished as a result of Israel's attacks on its so-called axis of resistance and other regional shifts, such as the fall of Syria's Assad regime. Israel is pressing for an attack on Iran's nuclear facilities, but Mr. Trump, according to American reports, has vetoed those plans for now. Ever since. సో ఎవర్ సిన్స్ ఏంటంటే అప్పటి నుండి ఇరాన్ హ్యాస్ యాక్సిలరేటెడ్ అంటే ఇంక్రీజ్ అండి. నేను ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను, ఇంక్రీజ్ డైలీ ఒక వొకాబ్ పెట్టుకోండి, ఇంక్రీజ్ అని పెట్టుకోండి, ఇంక్రీజ్కి సినోనిమ్స్ అన్ని రాసుకోండి. మళ్ళీ ఇంక్రీజ్కి యాంటోనిమ్స్ ఏంటి, డిక్రీజ్ అంటే చూసుకోండి కంపారిజన్ అనేది, అప్పుడు ఈజీగా వొకాబ్స్ అనేది వస్తుంది అనమాట. యాక్సిలరేటెడ్ అంటే ఇంక్రీజ్. ఇరాన్ ఏం చేశారంటే అప్పటి నుండి వాళ్ళకు న్యూక్లియర్ యాక్టివిటీస్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది ఎప్పుడైతే ఆయన అనేది ఆ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది కట్ చేసిన తర్వాత నుండి. వైల్ ఇట్ హ్యాస్ నాట్ ఎట్ డిసైడెడ్ టు బిల్డ్ ఏ న్యూక్లియర్ బాంబ్, అప్పటి నుండి ఇప్పటి వరకు న్యూక్లియర్ బాంబ్ని బిల్డ్ చేయలేదన్నమాట. మోస్ట్ అసెస్మెంట్స్ అగ్రీ దట్ ఇట్ హ్యాస్ ద క్యాపబిలిటీ టు డూ సో విత్ ఇన్ వీక్స్. సో ఇరాన్ వాళ్ళకు ఉన్న క్యాపబిలిటీ ఏంటంటే వాళ్ళు వీక్స్లో కూడా ఆ వర్క్ చేసేయచ్చు అనమాట, వాళ్ళకి ఏమి ఇయర్స్ ఏం పట్టదు. కానీ వాళ్ళు ఏంటంటే చేయకుండా హోల్డ్ చేశారనమాట, ఇంకా డిసైడ్ అవ్వాలి ఆ న్యూక్లియర్ బాంబ్ గురించి. సో వాళ్ళు అనుకుంటే మాత్రం విత్ ఇన్ వీక్స్లోనే వాళ్ళ దగ్గర ఉన్న క్యాపబిలిటీ ఏదైతే ఉందో, వాళ్ళ దగ్గర ఉన్న కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుని వాళ్ళు విత్ ఇన్ వీక్స్లోనే వాళ్ళు ఉన్న టెక్నాలజీని యూజ్ చేసుకుని వాళ్ళు చేసేయచ్చు అనమాట. ఎట్ ద సేమ్ టైం ఇరాన్స్ రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ స్టాండ్స్ డిమినిష్డ్ అంటే డిక్రీజ్. సో ఇక్కడే వచ్చేసింది చూడండి, ఒకటి యాంటోనిమ్ ఒకటి సినోనిమ్ ఒకటి. As a result of Israel's attack on its so-called axis of resistance and other regional shifts, such as the fall of Syria's Assad regime. ఈ అసద్ అని ఆయన సిరియా ఒక హెడ్ అనమాట. ఆయన ఒక గవర్నమెంట్ ఏంటంటే పడిపోవటం, అదే టైంలో ఏదైతే ఈ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఇలా ఇజ్రాయెల్ అటాక్స్ అనేది జరిగినప్పుడు కొంత ఏదైతే వాళ్ళకి లాస్ ఉంటుంది కదా ఎకనామిక్గా, ఆ లాస్ అనేది ఈ అసద్ గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నప్పుడు అప్పుడు పడిపోవటం జరిగిద్ది అనమాట. సచ్ యాజ్ ద ఫాల్ ఆఫ్ సిరియస్ అసద్ రిజైమ్. ఇజ్రాయెల్ ఈస్ ప్రెస్సింగ్ ఫర్ అన్ అటాక్ ఆన్ ఇరాన్స్ న్యూక్లియర్ ఫెసిలిటీస్. 1 minute. Israel is
Okay. Israel is pressing for an attack on Iran's nuclear facilities. But Mr. Trump, according to American reports, has vetoed. Vetoed అనేది 3 types ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉంటాయండి. దాని మీద వాళ్ళ ప్లాన్స్ ఏంటి అంటే అమెరికన్ వాళ్ళ రిపోర్ట్స్ ఏం చెప్తుంది అని చెప్పి దాని మీద అనమాట. వెటాయిడ్ వెటాయిడ్ అంటే రిజెక్ట్. అందులో విటాయిడ్ ప్రిన్సిపల్స్లో 3 types ఉంటాయండి. 3 typesలో 1 type వచ్చేసి రిజెక్ట్ చేస్తుంది అనమాట బిల్ అనేది. సో Israel is pressing for an attack on Iran's nuclear facilities. But Mr. Trump, according to American reports, has vetoed those plans for now. సో ఏదైతే ఇరాన్కి ఇజ్రాయెల్కి ఏదైతే హమాస్ మీద రీసెంట్గా అటాక్ జరుగుతుంది కదండి, దాని ఒక న్యూక్లియర్ ఫెసిలిటీస్ అనేది వాళ్ళు ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. బట్ మిస్టర్ ట్రంప్ ఏం చెప్తున్నారంటే వాళ్ళ ఒక రిపోర్ట్స్ ప్రకారం ఏదైతే ఈ వీటో అనేది ఉందో ఆ రూల్ అనేది దాన్ని ఆ ప్లాన్స్ని యూజ్ చేసుకొని ఇప్పటికి ఏంటంటే ఆ అటాక్ మీద ఎక్కువ ప్రెస్సింగ్ అంటే ఎక్కువ హోల్డ్ చేయమన్నట్టుగా మాట్లాడుతున్నారనమాట దీని మీద. అంటే ఇప్పుడు ఏదైతే ఈయన బిల్లు రిజెక్ట్ చేసినాడో అంటే ఏదైతే క్యాన్సిల్ చేసినాడు కట్ చేసినాడో బిఫోర్ 2015 ఏదైతే ఉందో అది 2018లో ఆయన క్యాన్సిల్ చేయడం. సో దాని మీద ఏంటంటే మళ్ళీ ఈ వితౌడ్ రూల్ ఏదైతే ఈ ప్లాన్ ఉందో దాన్ని అమలు చేసుకొని దాని నుండి ఆయన ఏదైతే బిల్ అనేది తీసేసాడో దాన్ని మళ్ళీ అమలు చేసుకోవచ్చు అనమాట. మిస్టర్ ట్రంప్ హ్యాస్ అడాప్టెడ్ ఏ క్లాసిక్ క్యారెట్ అండ్ స్టిక్ approach. He said he wanted a deal with Iran, but with a warning that if talks failed, there would be bombing. He also launched a massive aerial campaign against Yemen's Iran-aligned Houthis. In addition, the US has ramped up its military presence in West Asia, besides moving B-2 bombers to the Indian Ocean region, all aimed at signaling to Iran that US threats should be taken seriously. But despite the combined military might of the US and Israel, an attack on would catastrophic for regional security and global economy. Mr. Trump has adopted a classic carrot and stick approach. So carrot and stick approach అంటే చెప్పాను, ఒకటి రివార్డ్ ఆఫర్ చేయటం జరిగింది, లేదంటే పనిష్మెంట్ ఇవ్వటం అన్నా జరుగుతుంది. సో క్యారెట్ అండ్ స్టిక్ అప్రోచ్ని ఆయన ఫాలో అవ్వాలి అంటే ఆ అప్రోచ్ని తీసుకొస్తున్నారనమాట. హీ సెడ్ హీ వాంటెడ్ ఏ డీల్ విత్ ఇరాన్. సో ఆయన ఏం చెప్పారంటే హీ వాంటెడ్ ఏ డీల్ విత్ ఇరాన్తో ఒక డీల్ చేసుకోవాలనుకున్నారు, బట్ విత్ ఏ వార్నింగ్ దట్ ఇఫ్ టాక్స్ ఫెయిల్ దేర్ వుడ్ బి బాంబింగ్. సో ఏంటంటే ఇప్పుడు ఆయన మాట్లాడాలనుకున్న క్యారెట్ ఏదైతే ఉందో దాన్ని ఇన్ కేస్ అది వాళ్ళు ఒప్పుకోలేదనుకో వాళ్ళకి వార్నింగ్ అంటే స్టిక్ అనమాట. సో దాన్ని క్యారెట్ అండ్ స్టిక్ అప్రోచ్ అన్నారనమాట. ఒకటి ఆఫర్ అన్న డీల్ చేస్తారు, అది ఓకే కాలేదు ఆఫర్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళకంటే ఒక పనిష్మెంట్ అనమాట. సో ఇఫ్ టాక్ ఫెయిల్ వార్నింగ్ ఇస్తారని చెప్పి దాని మీద క్యారెట్ అండ్ స్టిక్ అప్రోచ్ అనేది వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. హీ హ్యాస్ ఆల్సో లాంచ్డ్ ఏ మ్యాసివ్ అంటే హెవీ స్ట్రాంగ్ అట్లా వస్తుందండి, అండ్ ఏరియల్ అంటే ఆపరేటింగ్ ఇన్ ద ఎయిర్. మ్యాసివ్ అంటే హ్యూజ్. సో he has also launched a massive aerial campaign against Yemen's Iran-aligned Houthis. సో ఈ యెమెన్ అండ్ ఇరాన్కి ఏంటంటే ఎప్పుడు ఇష్యూస్తోనే ఉంటుంటారనమాట. సో ఈ హౌతీస్ అనే వాళ్ళు ఈ రెబిలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎలా అయినా వాళ్ళు బ్లాస్ట్ చేయడానికి దేనికైనా వాళ్ళు రెడీగా ఉంటారనమాట, ఎప్పుడు గొడవలకి అనమాట. సో వాళ్ళని యూజ్ చేసుకొని ఈ క్యాంపెయిన్ అనేది హెవీగా జరిగే అవకాశం కూడా ఉందన్నట్టుగా చెప్తున్నారు అగెనిస్ట్గా. ఇన్ ఎడిషన్ ద యుఎస్ హ్యాస్ ర్యాంప్డ్ అప్ అంటే టు ఇంక్రీజ్ గ్రాడ్యువల్లీ. To increase something gradually.
ramped up its military presence in West Asia besides moving B-2 bombers to the Indian Ocean region, all aimed at signaling to Iran that US threats should be taken seriously. So, ఇన్ ఎడిషన్ అంటే దాంతోపాటు అంటే ఎక్స్ట్రాగా ఏం చెప్తున్నారు, వీళ్ళు మిలిటరీ యొక్క దాన్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఇంక్రీజ్ చేశారు మిలిటరీని. ఏదైతే వెస్ట్ ఏషియా సైడ్ ఉన్నాయో, ఏదైతే ఇరాన్, యెమెన్, ఇక్కడ వచ్చేసి ఒమాన్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి సౌదీ అరేబియా ఉంటుంది, సౌదీ అరేబియా. సో ఇండియా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ పాకిస్తాన్ ఉంటుంది అన్నమాట, ఇక్కడ చైనా. సో ఇప్పుడు ఏదైతే ఉందో ఈ వెస్ట్ ఏషియా సైడ్ వాళ్ళని యూజ్ చేసుకొని ఇండోనేషియా రీజన్ సైడ్ వాళ్ళు ఆల్ ఎయిమ్డ్ ఎట్ సిగ్నలింగ్ టు ఇరాన్ దట్ యూఎస్ థ్రెట్స్ షుడ్ బి టేకెన్ సీరియస్లీ. సో యూఎస్ థ్రెట్స్ ఏదైతే ఉందో వాళ్ళు ముందుగానే సిగ్నల్ ఇస్తున్నారు, సీరియస్గా ఉంటుంది ఈసారి తీసుకునే డెసిషన్స్ అనేది అన్నట్టుగా చెప్తున్నారనమాట. బట్ డెస్పైట్ ద కంబైన్డ్ మిలిటరీ మైట్ ఆఫ్ ద యుఎస్ అండ్ ఇజ్రాయెల్, any attack on Iran would be catastrophic అంటే catastrophic, involving or causing sudden great damage or suffering. For regional security and global economy. సో ఇప్పుడు ఏంటంటే ద కంబైన్డ్ మిలిటరీ మైట్ యుఎస్ ఇజ్రాయెల్ కలిసినారంటే ఎనీ అటాక్ ఆన్ ఇరాన్ మీద ఎలాంటి అటాక్ అయినా వుడ్ బి కెటాస్ట్రాఫిక్. వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ రీజనల్ సెక్యూరిటీని, గ్లోబల్ ఎకానమీ ఏదైతే ఉందో అది పడిపోయేలాగా చేస్తారనమాట. ఎందుకంటే మన ఎక్కువ హెవీ బిజినెస్ అనేది, ఎక్కువ అగ్రిమెంట్స్ అనేది యూఎస్తో జరగడం జరిగింది. సో ప్రతి చోట ఏంటంటే మన యూఎస్ డాలర్ని యూజ్ చేసుకోవడం జరిగిందనమాట. సో అందుకని గ్లోబల్ ఎకానమీ మీద కూడా వాళ్ళ ఇంపాక్ట్ అనేది వాళ్ళు చూపించడం జరుగుతుంది అనమాట ఈ అటాక్ మీద. ఇరాన్స్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఆర్ స్కాటర్డ్ అండ్ అండర్ గ్రౌండ్, making them extremely difficult to destroy. It was precisely because there was no viable military solution to the Iran nuclear issue that world powers chose the path of diplomacy in 2015, a path Mr. Trump had abandoned in 2018 for no good reason. Nevertheless, despite the challenges and geopolitical pressure, the recent initiation of talks by Mr. Trump and Iran opens a rare window of opportunity to resolve the issue once for all. So, Iran's nuclear facilities are scattered. Scattered అంటే డిస్పర్స్, చెల్లా చెదురు ఇట్లా వస్తాయి అన్నమాట. స్కాటర్డ్ అంటే విడిపోవటం, సో డిస్పర్స్. సో ఇరాన్స్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఆర్ డిస్పర్స్ అండ్ అండర్ గ్రౌండ్, మేకింగ్ దెమ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు డిస్ట్రాయ్. ఏదైతే వీళ్ళు ఇరాన్స్ ఒక న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఏవైతే యురేనియం ఇవన్నీ ఉన్నాయో, హై కెమికల్స్, వాటిని మనము డిస్ట్రాయ్ చేయడం కూడా చాలా డిఫికల్ట్ అనమాట. ఈ అండర్ గ్రౌండ్లో చాలా డీప్లో పెట్టడం జరిగింది అనమాట. చెల్లా చెదరికి ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి దాన్ని మనం ఏంటంటే డిస్ట్రాయ్ చేయడం కూడా మనకి కొంచెం డిఫికల్టీనే అవుతుంది. ఇట్ వాస్ ప్రిసైజ్లీ అంటే exactly, accurately or accurately, because there was a viable and practical operational. So it was precisely because there was no viable military solution to the Iran nuclear issue that world powers chose ki first form వచ్చేసి choose, past tense వచ్చేసి chose, V2 form, future tense వచ్చేసి choosing. సో ఇది past tense కాబట్టి past tense లో chose అనేది ఇవ్వటం జరిగింది. So it was precisely because there was no viable military solution to the Iran's nuclear issue that world
powers chose the path of diplomacy in 2015, a path Mr. Trump abandoned. Abandoned అంటే rejected. Abandoned అంటే rejected. లీవ్ ఇవన్నీ వస్తాయి అన్నమాట, వదిలివేయటం. ఇన్ 2018 ఫర్ నో గుడ్ రీజన్. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను బిఫోర్ ప్యాసేజ్లో, 2015లో ఏదైతే బిల్ అనేది పాస్ అయిందో అది 2018లో రిజెక్ట్ చేయటం జరిగిందనమాట ఆయన ప్రెసిడెన్సీలో. సో ఆ టైంలో ఏంటంటే న్యూక్లియర్ అంటే ఏదైతే ఇరాన్ న్యూక్లియర్ ఇష్యూ ఉందో ఆయన దాన్ని డిప్లొమాటిక్గా ఇంకా వదిలేసినాడు అనమాట, ఎందుకులే అని చెప్పేసి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇష్టారాజ్యంగా యురేనియం మళ్ళీ అంటే ఒకప్పుడు ఏంటంటే తక్కువ పర్సెంటేజ్లో అంటే 3% ఆర్ 4% అట్లా అనుకోండి. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఈ బిల్ అనేది వీళ్ళు ఇలా అబాండన్ చేయడం జరిగిందో ట్రంప్ గారు, సో వీళ్ళు ప్రజెంట్ ఏంటంటే 60 kgs అట్లా యూజ్ చేస్తారనమాట. సో దానివల్ల న్యూక్లియర్ ఎఫెక్ట్ అనేది హెవీ అవుతుంది వాళ్ళు యూజ్ చేయడంకి, యురేనియం ఏదైతే ఉందో. నెవర్తలెస్, despite the challenges and geopolitical pressure, the recent initiation of talks by Mr. Trump and Iran opens a rare window of opportunity to resolve the issue once for all. సో ఇప్పుడు ఏదైతే ఈ ప్రెషర్ ఉందో, ఈ ఛాలెంజెస్ కానీ ఇలాంటి ప్రెషర్స్ కానీ ఇప్పుడు రీసెంట్గా ఈ టాక్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట ట్రంప్కి అండ్ ఇరాన్కి. సో ఈ ఎవరైతే ట్రంప్ గారు అండ్ ఇరాన్ ఒక వీళ్ళ మధ్యలో ఏంటంటే ఈ రేర్గా జరుగుతుంది అనమాట, ఎందుకంటే వీళ్ళిద్దరు అగైనెస్ట్ అనమాట కంట్రీస్. సో వీళ్ళు ఏంటంటే రేర్గా వీళ్ళ టాక్స్ అనేది జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పటికీ 2 టాక్స్ అనేది ఇలా ఇష్యూ రిసాల్వ్ చేసుకోవడానికి కోసం అని చేసి ఇట్లా అన్నిటికీ చేస్తూనే ఉన్నారు. కానీ ఎప్పటికీ ఇరాన్ అనేది మ్యాక్సిమం యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేదు. కానీ ప్రజెంట్ ఏంటంటే ఇరాన్ అనేది యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే ఇరాన్ నుండి ఆయిల్ అనేది ఎక్కువ సప్లై అనేది ఉంటుంది. సో ఇలా ఏదైతే వీళ్ళు ఏవైతే శాంక్షన్స్ అనేది చేస్తున్నారు అనుకో, దాన్ని బట్టి వీళ్ళ ఎకానమీ కూడా కొంచెం డెవలప్మెంట్ అనేది ఉంటుంది అనమాట. కానీ వీళ్ళు కానీ దీన్ని ఒప్పుకోలేదు. ఇప్పుడు జరిగే మీటింగ్ని మాత్రం వీళ్ళు 3rd మీటింగ్ని కానీ యాక్సెప్ట్ చేయకపోతే మాత్రం ట్రంప్ చెప్పినట్టుగానే క్యారెట్ అండ్ స్టిక్ అనేది అప్రోచ్ అవటం జరుగుతుంది. For diplomacy to succeed, the US should act as responsible global power that is committed to preventing weaponization of Iran's nuclear program, rather than as a partisan patron seeking to destroy Iran on Israel's behalf. Iran, for its part, has signaled that it was open to scaling back its nuclear activities in exchange for the removal of sanctions and threats. The 2015 agreement, which limited Iran's enrichment capabilities or uranium stockpile, should serve as a reference point for a deal if talks progress constructively. For diplomacy to succeed, so ఇప్పుడు ఏదైతే మీటింగ్ ఉందో అది సక్సీడ్ అయిందనుకో, the US should act as responsible global power that is committed to preventing weaponization of Iran's nuclear program. సో ఇదేదైతే మీటింగ్ అనేది సక్సెస్ అయితే యుఎస్ షుడ్ యాక్ట్ ఎస్ రెస్పాన్సిబుల్ గ్లోబల్ పవర్. సో అప్పుడు యుఎస్ అనేది వాళ్ళొక రెస్పాన్సిబిలిటీని తీసుకోవటం జరుగుతుంది అనమాట, వాళ్ళకు రెస్పాన్సివ్గా ఉంటారు. దట్ ఈస్ కమిటెడ్ టు ప్రివెంటింగ్. సో వాళ్ళు జాగ్రత్తలు ముందుగానే తీసుకోవడానికి వాళ్ళకి కమిట్మెంట్ అనేది ఇస్తారు ఆఫ్ ఎవరి మీద, ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద, రేదర్ దాన్ యాజ్ ఎ పార్టీషన్ ప్యాట్రాన్. ప్యాట్రాన్ అంటే స్పాన్సర్ అనమాట. సీకింగ్ అంటే అటెంప్ట్ టు ఫైండ్ సంథింగ్, attempt to find something, to destroy Iran's on Israel behalf. సో వీళ్ళు ఏంటంటే దీని అగ్రిమెంట్ని వీళ్ళు ఓకే చేస్తే గ్లోబల్ పవర్ అనేది వాళ్ళు రెస్పాన్సిబుల్ అనేది తీసుకోవడం జరిగింది, ఎందుకంటే గ్లోబల్గా మనము ఎక్కువ డాలర్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎకనామిక్గా వీళ్ళే డెవలప్ చేస్తారు, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు వెపనైజేషన్గా ప్రివెంట్ అంటే జాగ్రత్తగా తీసుకుంటారు. రేదర్ దాన్ కాకపోతే ఏమైద్ది పార్టీషన్ ప్యాట్రన్. సో ఏదైతే స్పాన్సర్ చేసేదో ఆ స్పాన్సర్ని వాళ్ళు ఏదో ఒకటి డెస్ట్రాయ్ చేయడానికి, ఇరాన్ని డెస్ట్రాయ్ చేయడానికి ఏ రకంగా చూస్తారు ఇలా వీళ్ళు కానీ యాక్సెప్ట్ చేయకపోతే. Iran, for its part, has signaled that it was open to scaling back. Scaling back and to reduce size. Scaling back.
to reduce size. Its nuclear activities in exchange for the removal of sanctions and threats. సో ఏదైతే ఇరాన్ ఒక పార్ట్ అయితే హ్యాస్ సిగ్నల్డ్ దట్ ఇట్ వాజ్ ఓపెన్ టు స్కేలింగ్ బ్యాక్. సో ఈ న్యూక్లియర్ యాక్టివిటీస్ని తగ్గిస్తారనమాట ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ శాంక్షన్స్ అండ్ ట్రెడ్స్. సో ఈ శాంక్షన్స్ అన్నిటిని రిమూవ్ చేసుకునే కానీ ఈ ట్రెడ్స్ అనేది దగ్గర దాకా తెచ్చుకునే కానీ ఇరాన్ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఈ న్యూక్లియర్ యాక్టివిటీస్ని కొంచెం తగ్గించుకుంటే కొంచెం వాళ్ళకి కూడా ఫ్యూచర్లో డెవలప్మెంట్ అనేది బాగుంటుంది ఎకనామిక్గా. ద 2015 అగ్రిమెంట్ which limited Iran's enrichment capabilities and uranium stockpile. సో 2015 అగ్రిమెంట్ ప్రకారం ఏదైతే యురేనియం అండ్ ఆ న్యూక్లియర్కి యూజ్ చేసే ఏవైతే కెమికల్స్ ఉన్నాయో అవనేది స్టాక్ పైల్ అంటే స్టోర్ అప్ అనమాట. స్టాక్ పైల్ అనేది స్టోర్ చేయటం, కలెక్ట్ చేయటం, స్టోర్, కలెక్ట్, గ్యాదర్. సో అవి ఏవైతే ఉన్నాయో ఎంరిచ్మెంట్ క్యాపబిలిటీస్ అండ్ యురేనియం అనేది అదొక స్టాక్ అంటే అది స్టోర్ చేసి పెట్టేసుకుంటే కుడ్ సర్వ్ యాజ్ ఎ రిఫరెన్స్ పాయింట్ ఫర్ ఏ డీల్ ఇఫ్ ఇట్ టాక్స్ ప్రోగ్రెస్ కన్స్ట్రక్టివ్లీ. సో ఈ 2015 అగ్రిమెంట్ని బేస్ చేసుకొని మళ్ళీ యాక్సెప్ట్ చేస్తే ఇరాన్ వాళ్ళకి ఇదంతా ఏంటంటే ఒక స్టోర్గా చేసుకుని యురేనియం ఎప్పుడు కావాలంటే న్యూక్లియర్కి అప్పుడు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు డీల్ చేసుకుంటూ ఉంటుంటే వాళ్ళకంటూ ప్రోగ్రెస్ అంటే ఇంక్రీజ్ అవుతుంటుంది అనమాట ఫర్దర్గా. దట్స్ ఇట్ అండి. ఈ వొకాబ్స్ అనేది కంటిన్యూస్గా రిపీట్ అవుతూనే ఉన్నాయి, అవి చూసుకోండి, ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ టుడేస్ రూట్ వర్డ్స్ అనమాట. మైక్రో అనేది స్మాల్ మనకు ఉంటుంది కదా, స్మాల్, మైక్రో, మీడియం. స్మాల్ అంటే చిన్నది, మైక్రో అంటే ఏమో మీడియం సైజ్. సో మైక్రో అంటే స్మాల్ చిన్నది. మైక్రోబయాలజీ, మైక్రోయిజం అండ్ మైక్రోస్కోప్. సో మైక్రోని బేస్ చేసుకోండి, మైక్రోబయాలజీ, మైక్రోయిజం, మైక్రోస్కోప్ అంటారు. మైక్రోబయాలజీ అంటే చిన్నవి ఏవైనా పార్టికల్స్ ఉంటాయి కదా వాటిని మనం స్కాన్ చేస్తాం కదా, స్కోపింగ్. సో మైక్రోబయాలజీ. మల్టీ అంటేనే డిఫరెంట్, మెనీ అని. మల్టీలింగ్వల్ అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్, మల్టిపుల్, డిఫరెంట్, మల్టీఫేసెటెడ్. పోర్ట్ అంటే టు క్యారీ అని. సో ఏమైనా మనం క్యారీ చేసేదాన్ని పోర్టబుల్ అంటే చార్జర్ వైర్ పోర్టబుల్ అంటాం కదా, దాన్ని క్యారీ చేయడం. అండ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఇక్కడ నుండి అక్కడికి, ట్రాన్స్ అంటేనే ఎక్స్చేంజ్ అనమాట, ఇక్కడ నుండి అక్కడికి క్యారీ చేసేదాన్ని ట్రాన్స్పోర్ట్. నెక్స్ట్ వొకాబులిస్ట్ ఏంటి, అన్హ్యాపీ అంటే అంటేనే నాట్ అని, సో నాట్ హ్యాపీ. ల్యాకింగ్ ఇన్ హ్యాపీనెస్ ఆర్ జాయ్, సో హ్యాపీగా లేకపోయేదాన్ని అన్హ్యాపీ. రెడో అంటే డూ అగైన్, టు డూ సంథింగ్ వన్స్ మోర్. సో మళ్ళీ రిపీటెడ్గా చేసేదాన్ని రిపీట్ అని కూడా అంటారు అనమాట, రెడో. ప్రీ అంటేనే బిఫోర్, అన్నా ప్రిసిడెంట్ అన్నా ఇవన్నీ బిఫోర్ అనమాట. బిఫోర్, టు హీట్ సంథింగ్ బిఫోర్ యూజింగ్ ఇట్. సో టు హీట్ అంటే ఏదైనా మనం యూజ్ చేసే ముందు బిఫోర్ హీట్ చేయాలన్నమాట దాన్ని. మిస్యూజ్ అంటే యూజ్ రాంగ్లీ, మిస్ అంటేనే రాంగ్ అనమాట, యూజ్ రాంగ్లీ, టు యూజ్ సంథింగ్ ఇన్ ద రాంగ్ వే. సో ఏదైనా మనము రాంగ్ వేలో యూజ్ చేసేదాన్ని మిస్యూజ్ అంటాం. ఇంటర్ అంటేనే ఇన్ బిట్వీన్ అనమాట. సో యాక్ట్ బిట్వీన్. టు యాక్ట్ ఇన్ రిలేషన్ టు సమ్వన్ ఆర్ సంథింగ్ ఎల్స్ అనమాట. టు యాక్ట్ ఇన్ రిలేషన్ టు సమ్వన్ ఆర్ సంథింగ్ ఎల్స్, వాళ్ళ రిలేషన్ని వాళ్ళిద్దరి మధ్యలో. నెక్స్ట్ గ్రామర్ రూల్స్. Conjunctions are words used to join words, sentence and clauses together. So conjunctions టూ వర్డ్స్ మధ్యలో జాయిన్ చేస్తూ, అంటే టూ సెంటెన్స్ మధ్యలో కానీ జాయిన్ చేసేదాన్ని, టూ క్లాజెస్ మధ్యలో జాయిన్ చేసేదాన్ని కంజంక్షన్ అంటారన్నమాట. ఏమేంటి కంజంక్షన్? ఆల్రెడీ ఎస్టర్డే గ్రామర్ రూల్లో చూసుకుంటే మనకి ఎయిదర్ ఆర్ ఇట్లా వచ్చినప్పుడు సెకండ్ సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ కూడా సింగులర్ అవుతుంది అనమాట. ప్లూరల్ అయితే సెకండ్ సబ్జెక్ట్, నెక్స్ట్ది కూడా ప్లూరలే అవుతుంది వర్బ్ కూడా. సో ఇక్కడ ఏంటి కంజంక్షన్స్ ఏంటి, అవి కనెక్టర్స్ ఏంటంటే యాజ్ సూన్ యాజ్, బోత్ వచ్చినప్పుడు బోత్ అండ్, ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, లెస్ట్ షుడ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, హార్డ్లీ, బిఫోర్ అన్న వెన్ అన్న రావచ్చు, హార్డ్లీ స్కేర్స్లీ అన్నా కూడా రెండు సేమ్ అండి.
3 స్కేర్స్లీ. నెక్స్ట్ తో వచ్చినప్పుడు ఎత్ రావాలి, వెదర్ వచ్చినప్పుడు ఆర్ రావాలి. నెక్స్ట్ నో సూనర్ వచ్చినప్పుడు దాన్ రావాలి. సో ఇవేంటంటే సెంటెన్స్ని కంబైన్ చేస్తుంది. కొన్నిసార్లు ఏం చేస్తారంటే, ఇప్పుడు స్కేర్స్లీ ఎగ్జాంపుల్గా తీసుకుంటే స్కేర్స్లీ ఇచ్చి ఒక సెంటెన్స్ ఇచ్చేసి నెక్స్ట్ దాన్ ఇచ్చారనుకోండి, అంటే అది రూల్ బేస్డ్, అది రాంగ్ అనమాట. వెన్ ఆర్ బిఫోర్ మాత్రమే రావాలన్నమాట. సో ఇలా ఇస్తాను. ఇవి గ్రామర్ రూల్స్. టుడేస్ క్లాస్ ఈజ్ కంప్లీటెడ్ అండి. సో న్యూ బ్యాచ్ అనేది మే 1 నుండి స్టార్ట్ అవుతుంది. మీకు ఏమన్నా క్వైరీస్ ఉంటే 9649643354కి కాంటాక్ట్ అవ్వండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.